మోహన్ రెడ్డి గారికి హిందూ దేవుళ్ళ మీద నమ్మకం లేదని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ఈ కూటమి నేతలు వారు అధికారంలో ఉన్నప్పుడు ఆధునీకరణ పేరుతో హిందూ దేవాలయాల్ని మొత్తాన్ని కూడా భూస్థాపితం చేస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తక్షణమే పైలట్ ప్రాజెక్టు కింద ఆ యొక్క దేవాలయాల పునర్నిర్మాణాన్ని చేపట్టి వాటినన్నింటినీ పూర్తి చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి హిందూ దేవాలయాల మీద చిత్తశుద్ధి లేదని చెప్పేసి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అదేవిధంగా అంతర్వేదిలో ఆ యొక్క ఏదైతే రథం ఉందో రథం అగ్నికి ఆహుతైతే దాని మీద తక్షణమే సిబిఐ ఎంక్వైరీ వేసి దాన్ని నిజాన్ని నిగ్గు తేల్చాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా కోరటం జరిగింది. వీటన్నిటిని మనం చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క దేవాలయాల మీద కానీ, తర్వాత హిందువుల యొక్క సాంప్రదాయాల మీద కానీ, హిందూ యొక్క మనోభావాల మీద కానీ వారికి నమ్మకం ఉంది. వారి హిందూ దేవాలయాలను కానీ విశ్వసిస్తున్నారు అని చెప్పేసి చెప్పడానికి ఇవన్నీ మచ్చు తొనకలుగా ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పేసి చెప్తూ ఉన్నటువంటి వ్యక్తి, మాకు తెలిసి సనాతన ధర్మంలో ఒక మాలనే ధరిస్తే పాదరక్షలు లేకుండా ఆ యొక్క మాల దీక్ష సమయం ఏదైతే ఉంటుందో దీక్షా సమయంలో కూడా మనం సంచరిస్తూ ఉంటాం. మరి వారు పాదరక్షలు వేసుకొని వారు నేను మాల వేసుకున్నానని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అదే సనాతన ధర్మంలో భాగమా అని చెప్పేసి మేము సూటిగా వారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. వారికి హిందూ దేవాలయాల మీద కానీ హిందూ దేవతామూర్తుల మీద కానీ నమ్మకం లేదు. వారికి సినిమాల్లో కదా మనం ఏదైతే ఒక 5 నిమిషాలు నటించేసి పక్కకు వెళ్ళిపోతాం, అదేవిధంగా వారు కెమెరాల ముందుకు వచ్చి ఈ యొక్క నటనే చేస్తున్నారు తప్పితే నిజ జీవితంలో కూడా రాజకీయ జీవితం కూడా ఆయన నటనే చేస్తున్నాడు తప్పితే ప్రజల మీద ఏ విధమైన చిత్తశుద్ధి లేదు. అదేవిధంగా ఈ యొక్క వరదల్లో కూడా విజయవాడలో ఆయనకు ఓటేసి కూటమి నేతను గెలిపించుకున్నటువంటి ప్రజలు మేము పవన్ కళ్యాణ్కి ఎందుకు ఓటేసామా అని చెప్పేసి అనుకునే పరిస్థితికి ఆయన తీసుకొచ్చారు. ఎందుకనంటే అక్కడ రాత్రి పగళ్ళు తినడానికి తిండి లేక నీళ్ళలో చిక్కుకుపోయినటువంటి జనాలను పరామర్శించే ప్రయత్నం కూడా చేయకుండా దానికి ఆయన చెప్పిన సాకు ఏంటయ్యా అంటే, నేను వస్తే జనాలు విపరీతంగా వచ్చేస్తూ ఉంటారు, అక్కడ దాన్ని కంట్రోల్ చేయడం పోలీస్ వ్యవస్థ వల్ల కాదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. వారి అధికారంలో ఉండి వారి చేతిలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థతో కూడా వారు లా అండ్ ఆర్డర్ సరి చేసుకునే పరిస్థితుల్లో లేరా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు రాసించినటువంటి స్క్రిప్ట్ను చదివే ప్రయత్నంలోనే గడిచిన 5 సంవత్సరాలు కూడా వారు రాజకీయం అదేవిధంగా చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ స్క్రిప్ట్ అయితే రాసిస్తారో ఆ స్క్రిప్ట్ మాత్రమే చదువుతుంటారు తప్పితే ప్రజా సమస్యల మీద కానీ ప్రజల యొక్క మనోభావాల మీద కానీ ఆయనకి ఏ విధమైనటువంటి చిత్తశుద్ధి లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం. కాలినడక ద్వారా తిరుపతి వెళ్ళబోతున్నారు, దీనిపైన మీ అభిప్రాయం? చూడండి, ఆయన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఒక ఎమ్మెల్యే, ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ ఎక్స్-సీఎం ఆల్సో. ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా తనకి తిరుపతి వెళ్ళే హక్కు ఉంది, వెళ్ళొచ్చు, వెళ్ళి తను ప్రజలతో మాట్లాడవచ్చు. ఒక మాజీ సీఎం కాకుండా తన ఎమ్మెల్యే కూడా కాబట్టి వెళ్ళొచ్చు, తను మాట్లాడవచ్చు. సో దానికి వెళ్ళకూడదు, తను రాకూడదు అనేది లేదు. అంటే తను క్రిస్టియన్ అయినప్పటికీ కూడా మనకి టెంపుల్లో ఎంటర్ అవ్వాలా లేదా అనేది నమ్మకం బట్టి ఉంటుంది. తను సీఎంగా ఉన్నప్పుడు వెళ్ళడం జరిగింది. సో తను వెళ్ళినంత మాత్రాన మనకి కేసు అనేది ఏదైతే ఉందో అది దాంట్లో మార్పులు వస్తాయి చేర్పులు వస్తాయని లేదు. తను చూసి రావచ్చు. వెళ్ళకూడదు అనేది మనకి అది రాజ్యాంగబద్ధానికి విరుద్ధం అవుతుంది. ఎందుకంటే టెంపుల్లోకి ఎవరైనా వెళ్ళొచ్చు, నమ్మిన వాళ్ళు వెళ్ళొచ్చు, అంతే తప్ప క్రిస్టియన్స్ అయితే వెళ్ళకూడదు, ముస్లిమ్స్ అయితే వెళ్ళకూడదు అని ఎక్కడ మనకి రాసిపెట్టలే, ఏ మతం కూడా అర్థం చెప్పాల. కాబట్టి తను నమ్మినట్టయితే ఇంతకుముందు వెళ్ళారు కాబట్టి ఇప్పుడు కూడా వెళ్ళినా కానీ అది వైలేషన్ కింద రాదు. సో అది తన స్వతహాగా తన ఇండివిజువల్ ఒపీనియన్ కాబట్టి ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ కూడా తను వెళ్ళొచ్చు. అతన్ని వెళ్ళకుండా ఆపడం అనేది అది అన్డెమోక్రటిక్ అవుతుందేమో అని నా ఒపీనియన్. 650 సంవత్సరాల చరిత్ర గల ఆ మండపాన్ని నువ్వు పూర్తిగా నేలమట్టం చేసావు. ఎందుకు చేసావంటే అభివృద్ధి భాగంగా నేను చేశానని చెప్పావు. నువ్వు చేసినోడివి మళ్ళీ కట్టాలి కదా, మళ్ళీ ఎందుకు పునర్నిర్మించలేదు? అప్పుడు హిందువుల మనోభావాలు నువ్వు దెబ్బతీయలేదా? అప్పుడు హిందువుల మనోభావాలు శ్రీవారికి ఆటంకం కలగలేదా? దాని తర్వాత రీసెంట్గా 2014లో నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రపంచంలో అత్యంత విలువైన వజ్రం ఏదంటే కోహినూరు వజ్రం, దాని తర్వాత అత్యంత విలువైన వజ్రం ఏదంటే పింక్ డైమండ్. అలాంటి డైమండ్ నువ్వు ముక్కలు చేసి నీ మనవడు వేలుకు తొడిగింది నిజం కాదా? మరి దాని మీద సిబిఐ దర్యాప్తు తీయగలవా? అసలు ఈ 1000 గేళ్ల మండపాన్ని నువ్వు ఎందుకు కూల్చావు? ఈ పింక్ డైమండ్ ఏమైంది? నీకై నువ్వుగా తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ అలిపిరిలో నీకై నువ్వు ఆత్మహత్య నిధి చేసుకున్నావు. ఈ ఘటనలన్నీ ఎక్కడ జరిగినాయి? తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షి కాదా? అంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను దిగజార్చింది ఎవరు?
తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను పెంచింది ఎవరు, దిగజార్చింది ఎవరు? ఇప్పుడు ఎంత పైశాచికం, ఎంత దారుణం, ఎంత హేయం అండి. నిజంగా ఇలాంటి మాటలు అంటే జుగుప్సకరంగా ఉంది. ఈ పవన్ కళ్యాణ్ అంటాడు హిందువులందరూ మేలుకోవాలి, అక్కడున్న పూజారులు, తిరుమలలో ఉన్న పూజారులను కూడా దీన్ని ఇన్వాల్వ్ చేశాడు. పూజారులు ఏం చేస్తున్నారు, అక్కడ హిందువులు ఏం చేస్తున్నారు, అక్కడ లడ్డు తయారు చేస్తున్న వైష్ణవులు ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్న కార్యవర్గం మొత్తం ఏం చేస్తుంది అంటే ఈయనొక్కడే, ఈ పవన్ కళ్యాణ్ ఒక్కడే హిందూయిజానికి పేటెంట్ తీసుకున్న వ్యక్తి. మిగతా వాళ్ళందరూ హిందూయిజానికి వ్యతిరేకులు. హిందూయిజానికి ఏదో ఇతను హిందూయిజం కోసమే పుట్టినట్టు, ఆవు మాంసం తినండి, గోవు మాంసం తినండి, ఏం కాదు తినండి, మా నాన్నగారు చెప్పారు, మా నాన్నగారు దీపారాజ్యంతో సిగరెట్ వెలిగించుకుంటాడు అని మొత్తం నీతులు సొల్లు కప్పులు పెద్ద పెద్ద ప్రవచనాలు చెప్తాడు వీడు. పైగా వీడొచ్చేసి హిందూయిజానికి నేనే పేటెంట్ హక్కుని, హిందూయిజానికి నేను పెద్ద బ్రాండ్ అంబాసిడర్ని అన్నట్టు చెప్తాడు. ఇతను చేసేదేంటి, చెప్పేదేమో శ్రీరంగనూతులు, దూరేదేమో సానికొంపలో. హిందూయిజానికి ఎక్కడికే ఉందా పేరు? వెయ్యికళ్ళ మండపాన్ని కూల్చినప్పుడు నువ్వేమైపోయావు? ఆ పింక్ డైమండ్ నీ ప్రోత్సాహంతోనే ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పింక్ డైమండ్ ముక్కలు చేసి చంద్రబాబు నాయుడు వేలు తొడిగింది నిజం కాదా? దాని మీద సిబిఐ దర్యాప్తు వేయగలరా? ఆ రోజు ఈ పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు వెప్పలేదు? పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ మీరు తిరుమల ప్రతిష్టను పెంచాలి అంటే 4 మంచి పనులు చేయండి. చంద్రబాబు నాయుడు పుష్కరాల పేరుతో విజయవాడ పరిసర ప్రాంతం మొత్తం మీద దగ్గర 100కు పైగా గుళ్ళు నేలకూల్చాడు చంద్రబాబు నాయుడు. అప్పుడు ఏమైపోయాడు పవన్ కళ్యాణ్? అంటే అభివృద్ధి అనే ఒక పేరు ఒకటి తగిలిచ్చేసి, నువ్వు ఏమేం చేసేస్తావా? అప్పుడు మాట్లాడరా పవన్ కళ్యాణ్ నువ్వు? అంటే ఇప్పుడు వచ్చేసి తిరుమల ప్రతిష్టను తగ్గిపోయిందని చెప్పేసి ఆ నెపం జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు నమ్మే హిందూ అభిమానులు ఎవరైతే ఉన్నారో ఆటోమేటిక్గా దూరం అవుతారు, ఆ ఓటు మనకు వస్తుంది. తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని బలహీనపరచవచ్చు, పలతన చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇలాంటి దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడారు. ఇలా దారుణమైన కుట్రను వీళ్ళు పన్నారు. నిజంగా ఆ కలియుగ దైవాన్ని నేనైతే గట్టిగా వేడుకుంటున్నాను. స్వామి, నిజంగా ఇలాంటి దౌర్భాగ్యాలను నువ్వు ఎలా శిక్షేస్తావో మీకే తెలియాలి. ఆ శిక్ష ఎలా ఉండాలంటే, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, దేశవ్యాప్తంగా ఎవరైనా నీ జోలికి వచ్చినా కానీ, నీ పేరు నీ అపవిత్రం చేసే ప్రక్రియ ఎవరైనా చేసినా కానీ పుట్టగొదలు ఉండకూడదు. అలాంటి శిక్ష వేయాలని చెప్పేసి ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని అయితే నేను గట్టిగా కోరుకుంటున్నాను, నేను గట్టిగా ప్రార్థిస్తున్నాను కూడా. ఎందుకంటే నీకు మంచి చేయాలనుకుంటే ప్రజలకు 4 మంచి పనులు చేయి. మానవ సేవే మాధవ సేవ అంటారు కదా, నీ ప్రవచనాలు ఇదొక ప్రవచనం కదా, మానవ సేవే మాధవ సేవ అంటావు కదా. మానవ సేవ చేయి. నువ్వు వచ్చావు 100 రోజులైంది, ఇది మా మంచి ప్రభుత్వం, ఇది మా మంచి ప్రభుత్వం కాదు, ఇది ముంచే ప్రభుత్వం, ప్రజలను ముంచిన ప్రభుత్వం, ఇది ప్రజలను ముంచిన ప్రభుత్వం. అలాగే దేవుణ్ణి కూడా ముంచిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రజలు కుదేలైపోయారులే కానీ ఏ ఒక్కడైనా సరే నేను ఆర్థికంగా బాగుపడ్డాను, నేను ఆర్థికంగా నాకు ఆలంబన లభించింది, నాకు ఈ విద్యాపరమైన ఈ రకమైన ఇది వచ్చిందని చెప్పేసి ఏ రోజైనా ఏ ప్రజల చేత అనిపించొద్దాం. పూర్తిగా స్టీల్ ప్లాంట్ వ్యవహారం, వరద యొక్క ముప్పు ప్రాంతం యొక్క వ్యవహారం, ఈ బాలికల యొక్క వీడియో 350 మంది వీడియో గుడ్లవల్లేరులో ఏదైతే వీడియో ఉందో ఆ వీడియోను మార్చే విధంగా ప్రతి ఒక్క రాష్ట్రంలో అలుముకున్న ప్రతి ఒక్క సమస్యని మీరు రూపుమాపడానికి, దాన్ని మర్చిపోవడానికి, చేయడానికి కొంచెం ఈ శ్రీ తిరుమల శ్రీవారిని యొక్క లడ్డూని యొక్క తెర మీద తీసుకొచ్చారు. కానీ ఏ విధమైన దీంట్లో తప్పు జరగలేదు. నిజంగా హిందూయిజానికి పెట్టింది పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, హిందూయిజాన్ని ప్రతిష్ట పెంచింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. హిందూయిజానికి నిజంగా దేశవ్యాప్తంగా మన వైపు తలెత్తి చూసేలా చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి విజయవాడ ఆ కర్కట ప్రాంతం వెళ్ళి చూస్తే సీతమ్మవార పాదాలు అక్కడ దేవాలయం మొత్తం నేలమట్టం చేసావు నువ్వు. ఆ దేవాలయాన్ని దమ్మున లీటర్గా కట్టించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు వీళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏ రోజైనా ఒక్క దేవాలయం కట్టించారన్న ఒక్కటి చూపించండి. కాబట్టి ప్రజలైతే ఇది పూర్తిగా ఇట్టి పరిస్థితుల్లో నమ్మే పరిస్థితుల్లో లేరు, నమ్మరు కూడా. మీరేమైనా మంచి చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని పలుసం చేయాలి, ఆయన ప్రతిష్టను దిగజార్చాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని మించిన పనులు చేయండి, జగన్మోహన్ రెడ్డి గారి మరిపించే పనులు చేయండి. అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. కానీ ఇలాంటి అపవాదులు, దేవుడు మనుషులు అని కాకుండా ఇలాంటి అపవాదులు ఎన్ని చేసినా సరే సస్యమీర ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు.